శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆకాంక్షించారు. బొత్స ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఎమ్మెల్సీలు విజయనగరంలోని ఆయన నివాసంలో ఆయన్ను పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులుగా మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ అన్నారు. పైడితల్లి అమ్మవారి దయ వల్ల ఆయన ఆరోగ్యవంతులుగా ఉన్నారని తెలిపారు. సత్యనారాయణరావు గారు ఇటీవల శాసనమండలిలో కొంత అస్వస్థతకు గురైన సందర్భంగా వారు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వారిని పరామర్శించాలని చెప్పి మేమంతా కూడా ఎమ్మెల్సీలు ఇక్కడికి రావడం జరిగింది. నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఆ రోజే వద్దాం అనుకున్నాం. కానీ అక్కడ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. అందుకని ఆయనకి ఈరోజు వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆ పైడితల్లి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన భవిష్యత్తులో కూడా మరింత ఆరోగ్యంగా ఉండాలని, మా అందరికీ మార్గదర్శకత్వంగా మాకు నాయకత్వం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేవలం ఆయన పరామర్శ కోసం అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అందుబాటులో ఉన్న శాసనమండలి సభ్యులందరం వచ్చాం.